నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నెల్లూరు జిల్లా పెద్దిరెడ్ల రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు బలమైన కుటుంబాల్లోని వ్యక్తుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇప్పుడు జిల్లా రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. నల్లపురెడ్డి ఫ్యామిలీ వర్సెస్ వేమిరెడ్డి ఫ్యామిలీ మధ్య జరిగిన రాజకీయం ఎన్నికలు జరగకముందే గెలుపోటముల దాకా వెళ్ళింది. ఇంతకీ ఆ ఫోన్ సంభాషణలో ఏముంది? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. నెల్లూరు జిల్లాలో కొవ్వూరు ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బరిలో ఉంటే టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్న చందంగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా టికెట్ కన్ఫర్మ్ కాకముందు జరిగిన ఓ ఫోన్ సంభాషణ రెండు పార్టీల మధ్య కాకపుట్టిస్తోంది. కొవ్వూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని వేమిరెడ్డి ప్రశాంత్ని చంద్రబాబు కోరిన తర్వాత అసలు కథ మొదలైంది. వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తమ్ముడితో ఆమె మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది. అక్క అక్క బాగున్నారక్క? బాగున్నా. ఎక్కడున్నావు? అక్క బెంగళూరులో ఉన్నానక్క. బెంగళూరు. అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క. ఒక 2 పీజీలు అవి కట్టిస్తున్నానక్క. ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలో అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క. నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి. ఓకే ఓకే సరే అక్క 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 ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అదే అదే నాకు అర్థమైందక్క. అక్క అక్క అది ఎట్టుంటది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. ఫస్ట్ ఈ ఆదాల ప్రభాకర్ అన్న కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు. ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు. ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తాను ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము దానివల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకపోతున్నారు. అన్న ఒకటే మాట్లాడుతున్నారు, అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా, నేను ఉండను అన్నారు. సరే గమ్మున అయిపోదాము అని చెప్పా నేను. అంత చేతగాంతనంగా నేను ఎందుకు ఉండాను, నాకేమి రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను. గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా, తర్వాత క్వైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేటే అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదక్క, అన్నా మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు. కోవూరు అయితే ఈయన ఆదాల వాళ్ళ అల్లుడికి ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి, ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు, సో కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి. అందరూ వ్యతిరేకించారు, కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా. అవును పోతున్నాడు. ఆ ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా ఒక్కడు కూడా. అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని. నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా. అదే కదక్క, అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతుంది. అదే కదక్క, కానీ వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో. మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఎక్కడో ఆత్మకూరులో అయితే ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, 10,000 తగ్గద్ది. ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, రామనారాయణ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఉదయగిరి బానే ఉంది, ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. ఇది నేను ఇంత మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పట్టం, మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసాను. అది
నేను మధ్యస్థంగా ఏం చెప్పలే, నాకు ఇద్దరు నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ అదే మధ్య అదే ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకి దూరంగానే ఉన్నానక్క. చూస్తుంటారా అదే వీడియో నువ్వేదో ఆడి అంత వీడియోలో చెప్పి పెడుతున్నావు కదా. అదే కదక్క, అదే ఉమ్. కదక్క అక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అంతేనా, అన్నదమ్ములకి. అవి ఉంటాయి అక్క. ఉమ్. కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవక్క, మేము పోయి తిరిగేది చేసేది, ఆ అన్న గెలుపు ఉమ్. కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము, అన్ని ఉండేదక్క. లాస్ట్ ఉమ్. టైం కూడా రాహిన్ కూడా తిరిగాడక్క అన్న కోసం, ప్రసన్న కోసం. అవునులే అవునులే. రజిత్ సరే పెద్దగా అయినా తిరగలేడు నువ్వు పాపం. ఇది చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా అక్క అక్క చేసుకోలేదులే. అదే ఎక్కడ నేను రాని, ఎక్కడ రాని మేము మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. అక్క అక్క వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా అది ఇది అని. ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప, వద్దు నాయన మా నాకెందుకు సర్వేపల్లి. ఆయన అది అది లేదమ్మా ఇంకా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. అక్క ఆహా, అక్క గెలవనని కాదు, అదేలేండి. నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము అవునులే అక్క, అది మరీ అని డైరెక్ట్ కదక్క. ఆ వద్దు వద్దు అదే అని చెప్పాను నేను. అక్క. అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఆ, ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. అవునులే అక్క, అవునులే అక్క. ఇంకెవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదక్క, అంతే కదక్క. అదే. సరే రాజేంద్ర, అట్లెక్క సరే అట్లెక్క. సరే ఓకే ఓకే. ఇది సంగతి. వీరి సంభాషణ వింటే నల్లపురెడ్డి అన్నదమ్ముల మధ్య పొసగదన్నట్లుగా అర్థమవుతోంది. కానీ ఆడియో బయటపెట్టిన నల్లపురెడ్డి సోదరులు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి ఫిబ్రవరిలో జరిగిన ఈ ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంచలనానికి కేంద్రమైనటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, స్వర్గీయ శ్రీనివాసులు రెడ్డి గారి రెండవ కుమారుడును, మరియు కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 7వసారి ఎమ్మెల్యేగా గెలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా అన్న ప్రసన్న తమ్ముణ్ణి అని మీకు ముందుగా నేను పరిచయం చేసుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా, ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తున్న మా కుటుంబం, వారి పట్ల కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం గలటువంటి కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం అని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి రాజకీయ నిజరూప దర్శనం ఒక ఆడియో రూపంలో మీ దగ్గరికి తీసుకొస్తున్నానని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాను. అసలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెల్ని ఏ ఇంటికైతే కోడలుగా పంపించారో అదే ఇంటికి నేను చెల్లెలుగా కోడలుగా పంపబడ్డానని చెప్పి ఆఖరాకి నల్లపురెడ్డి కుటుంబ పేరునే వాడుకోవాల్సిన పరిస్థితి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి వచ్చిందని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెలు మా మేనత్త స్వర్గీయ హైమావతమ్మ గారు, రాజగోపాల్ రెడ్డి గారి భార్య గారు ఒక దేవత. అసలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి నామాన్ని కానీ, పేరును కానీ, హైమావతమ్మ గారి పేరును కానీ ఉచ్చరించే అర్హత కూడా ప్రశాంతి రెడ్డి గారికి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను.